డాక్టర్ అనిల్ కుమార్, ఫార్మ్ మేనేజర్ వెటనరీ, ఎస్పీ గోసంరక్షణలో టీటీడీలో 1.5 సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది. నేను ఉదయాన్నే 7 గంటల నుంచి డ్యూటీకి విధుల్లోకి రావడం జరుగుతుంది. ఉదయాన్నే 7 గంటలకు డ్యూటీలోకి రాగానే వర్క్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వర్కర్స్ అందరూ ఒకచోట ఉదయాన్నే 7 గంటలకు గ్యాదర్ అయ్యి ఎవరెవరు ఏ షెడ్యూల్లో ఏ పనులు చేయాలో ప్రతి షెడ్కి ఒక్కొక్క మనిషినో 2 మనుషుల్లో, మిల్కింగ్ షెడ్స్ అయితే 4 మనుషుల్ని, మిల్కింగ్ షెడ్స్ కాకుండా ఉన్న షెడ్స్లో అయితే బేస్డ్ ఆన్ యానిమల్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒకళ్ళని 2 అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. వర్క్ అలాట్ చేసిన తర్వాత ప్రతి షెడ్ని ఒక 1 or 2 టైమ్స్ రెగ్యులర్గా రొటీన్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఏమైనా యానిమల్స్ ఇన్హెల్త్లో ఉన్నా సరే, ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నా సరే, ఏమన్నా లెగటానికి ఇబ్బంది పడుతున్నా సరే, ఇటువంటి యానిమల్స్ ఏమైనా అన్హెల్దీ యానిమల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది, ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, ఇక్కడ గో సంరక్షణశాలలో 2 డ్యూటీలు ఉంటాయ్యా. ఉదయం 7 నుంచి సాయంత్రం 5:30 వరకు ఒక డ్యూటీ, రాత్రి 7:30 నుంచి మళ్ళీ ఉదయం 7 గంటల వరకు ఒక డ్యూటీ, 2 డ్యూటీలు ఉంటాయ్యా. ఇది కాకుండా 3వ డ్యూటీ పాలు పిండే వాళ్ళు కూడా ఒక డ్యూటీ ఉందయ్యా. మేము ఉదయం 7 గంటలకు వచ్చిన తర్వాత మాకు అక్కడ గంట కొడతారు వెంకటేశ్వర స్వామి గుడికాడ. అందరినీ పేరున పిలిచి మాకు కేటాయించిన పని విధంగా మేము షెడ్లకు వస్తాము. షెడ్లో వస్తే మొదటగా గోవు దగ్గర శుభ్రంగా ఆవు దగ్గర ఉండే పేడలంతా ఎత్తి బండికి వేసుకొని బండిని తీసుకుని దెబ్బలో దోసేసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి దాని యథాస్థానంలో బండి పెట్టేసి మళ్ళీ బయట షెడ్డుకి 4 వైపులా శుభ్రంగా షెడ్డుని శుభ్రపరచుకొని దాని తర్వాత దానాకి వెళ్తామయ్యా. దానాకి పోయి షెడ్ దగ్గర దానా రూమ్ అనేది ఒకటి కేటాయించి ఉండారయ్యా. అక్కడికి పోయి దానా తీసుకొని వాళ్ళకి కేటాయించిన షెడ్ల దగ్గర దించుకున్న తర్వాత మాకు నీళ్ళు వచ్చే టైం అవుతుంది. నీళ్ళు వచ్చిన టైంలో శుభ్రంగా షెడ్ని కడుక్కొని, ఈ ఎండాకాలంలో ఆవుకి 2 పూట్ల ఉదయం 9 గంటలకి ఆవు పైన నీళ్ళు చల్లుతాము, మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకి నీళ్ళతో శుభ్రంగా ఆవుని కడగతాం. ఎందుకంటే ఎండ వేడి ఎక్కువ ఉంది కాబట్టి గోవుని కాపాడుకుందాం అనే ఒక దీంతో మా పై అధికారులు డాక్టర్లు గారి సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ విధంగా చేస్తూ ఉంటామయ్యా. దానా తీసుకొచ్చి ఆవులకి కేటాయించిన ప్రకారం ఎంతెంత పోయాలో ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం ఆవులకి అన్నిటికీ దానా పోసి మళ్ళీ దానికి నీళ్లు పెడతాం. నీళ్లు పెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మస్టర్కి వస్తాం. పేరున పిలిచి డాక్టర్ గారు మళ్ళీ పనిని కేటాయిస్తారు. ఉదయం ఏ షెడ్ అయితే చేస్తానో అదే షెడ్కి మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు. మళ్ళీ మేము షెడ్ దగ్గరకు వచ్చి మొదట్లో తెల్లారులాగానే శుభ్రంగా ఆవు వేసినటువంటి పేడంతా బండికి వేసుకొని దాన్ని దెబ్బకు దోలిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటాయి. షెడ్డును పూర్తిగా కడిగి ఆవుని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ దానికి ఎండుగడ్డి వేస్తాం. ఒక్కోసారి పచ్చిగడ్డి ఎక్కువ ఉండిందంటే పచ్చిగడ్డిని చాప్ కట్టర్లో మిషన్లో కట్ చేసి షెడ్ల వారీగా ఇంత వారీగా డాక్టర్లు ఎన్ని కిలోలు దింపాలో దాని ప్రకారం వాళ్ళ సూచన ప్రకారం వాళ్ళు దించిన దాన్ని మళ్ళీ షెడ్లకి ఆవుకి కొద్దిగా కేటాయించి దాన్ని పోసిన తర్వాత మాకు ఆ విధంగా చేసుకుంటా సాయంకాలం 5:30కి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము బయలుదేరుతామండి. సాయంత్రం 5:30 పైన నైట్ డ్యూటీ అనే షిఫ్ట్ అనేది వాళ్ళు పగులు అయితే మేము ఏదైతే చేస్తామో నైట్ కూడా అదే ప్రకారం వాళ్ళు చేసి ఉదయం కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి. శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఆవుని కడిగి ఆ తెల్లవారితో డ్యూటీ వచ్చే లోపల ఆవుని కడిగి ఆవుకి గడ్డేసి 5:30 పైన దాన్ని కూడా మళ్ళీ కొంచెం ఆవు తిరిగితే బాగుంటుందని ఇక్కడ పెడాకులు ఉంటాయి. ఆ పెడాకులకి ఆవులు తోలేసి మళ్ళీ డాక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నైట్ డ్యూటీ కూడా ఇంటికి వెళ్తారండి. ఇది ప్రతినిత్యం జరిగేది. ఆ విధంగా ప్రతినిత్యం గోవుని కన్నబిడ్డల కన్నా ముందుగా చూసుకుంటూ ఈ సమస్యను నమ్ముకొని మేము మా కుటుంబాలు బతుకుతున్నాయి. మై నేమ్ ఇస్ డాక్టర్ భువన. నేను ఇక్కడ టీటీడీ గోశాలలో లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను. ఇక్కడ మన గోశాలలో మనం 14 breeds మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. దేశవాళీ ఆవుల్ని మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేసి వాటి పాలు మాత్రమే మనం అభిషేకంకి దేవుడికి పంపించడం జరుగుతూ ఉంది. ఎవ్రీడే కూడా మనం షెడ్స్ అన్ని తిరిగి ఏమైనా యానిమల్స్కి ఇబ్బందిగా ఉంటే మనం వాటిని సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. శాంపుల్స్ కూడా మనం వెటనరీ కాలేజ్కి మనం పంపించి స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి మనం శాంపుల్స్ అనేది పంపించి వాళ్ళ నుంచి శాంపుల్ రిపోర్ట్ అనేది తీసుకొని దాని ద్వారానే మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ ఇక్కడ కుదరడం కాకపోతే మనం కాలేజ్కి కూడా యానిమల్ అనేది షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది.